ఏఐ వల్ల డయాగ్నోసిస్ డిలే అండ్ డిసీజ్ కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రీసెంట్ గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది, మన ఇండియన్స్ ఏఐని డాక్టర్ లాగా ట్రీట్ చేస్తున్నారు అని. అది ట్రీట్ చేయడమే కాకుండా వాళ్ళ ప్రాబ్లం క్రిటికల్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నారు అని ఆర్టికల్ వచ్చింది. ఇప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాను, వినండి. ఫస్ట్ సినారియోలో రమేష్ గారికి లెఫ్ట్ షోల్డర్ పెయిన్ వచ్చేసరికి ఏఐని అడిగారు. ఆయన రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తారు కాబట్టి లెఫ్ట్ షోల్డర్ బర్సైటిస్ అండ్ దీనికి పెయిన్ కిల్లర్స్ వాడాలి అని ఏఐ సజెస్ట్ చేసింది. సో దానివల్ల ఈయన పెయిన్ కిల్లర్స్ వాడడం కంటిన్యూ చేశారు. ఈ పెయిన్ కిల్లర్స్ వాడిన తర్వాత కూడా షోల్డర్ పెయిన్ తగ్గట్లేదు అని చెప్పి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఈసీజీ తీశారు. ఈసీజీలో చేంజెస్ ఉన్నాయి, హార్ట్ లో 95% బ్లాకేజ్ ఉంది. ఇక సెకండ్ కేసు లో నీనా గారు లెఫ్ట్ బ్రెస్ట్ లో చిన్న పెయిన్లెస్ లంప్ ఉందని చెప్పి ఏఐని అడిగారు. పెయిన్లెస్ లంపే కదా, మోస్ట్లీ దాంతటే రిజాల్వ్ అవుతుందని చెప్పి సజెస్ట్ చేసింది. సో తను కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. ఒక 8-9 మంత్స్ తర్వాత ఈ లంప్ సైజ్ పెరగడం వల్ల డాక్టర్ ని కలవాల్సి వచ్చింది. డాక్టర్ ని కలిసినప్పుడు స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయింది. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ వల్ల మనకి ఏమర్థం అవుతుంది? ఏఐ వల్ల డయాగ్నోసిస్ డిలే అండ్ డిసీజ్ కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం అడిగే క్వశ్చన్ పైన దాని ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. మనం అడిగే క్వశ్చన్ మారితే ఏఐ యొక్క ఆన్సర్ మారుతుంది. ఐ కెన్ డెఫినెట్లీ సే ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ మా డాక్టర్స్ ని బీట్ చేయలేదు. మేబీ ఫ్యూచర్ లో రావచ్చేమో, అండ్ వీఆర్ రెడీ ఫర్ ఇట్.